ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:20 తర్వాత మీకు ఒక సమస్య వస్తుంది. ఎటువంటి సమస్య మీకు రాబోతుంది, ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు ప్రతికూలతలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. అలాగే మిథున రాశి వారు రహస్య స్వభావులు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చని విషయం. అలాగే వీరు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూస్తే మధ్యాహ్నం 1:20 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల మూలంగా మీకు ఒక సమస్య రాబోతుంది. వారి మూలంగా అనవసరమైన గొడవల జోలికి వెళ్లి మీరు సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. ఒకవేళ మీరు కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలి అనుకుంటే ఆలోచించండి, చక్కటి నిర్ణయం తీసుకోండి. అంతేకాని ఆవేశపూరిత నిర్ణయాలు మీకు కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తాయి అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఖచ్చితంగా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది, పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు వీరి యొక్క జీవితంలో మీ యొక్క మిత్రులతో కూడా మీరు విభేదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడి మీ యొక్క ఫ్రెండ్స్ తోనే మీకు విభేదాలు సృష్టిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా లాయర్ వృత్తిలో ఉన్న వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యవసాయ సంబంధిత పనులు చేస్తున్న వారు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో లాభదాయకమైనటువంటి ఫలితాలనైతే ఖచ్చితంగా మీరు చూస్తారని చెప్పుకోవాలి. వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది. కానీ మిథున రాశి వారికి ఒక సమస్య మాత్రం కుటుంబ సభ్యుల మూలంగా రాబోతుంది. అనవసరమైన గొడవల జోలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.